వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ సూచన మేరకు త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. జాతీయ జెండా స్ఫూర్తితో ఆనాడు దేశ ప్రజలు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టాలని చెప్పారు. ఆనాడు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య దేశం ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. వ్యవసాయ ఖనిజ శాస్త్రవేత్త అయిన పింగళి వెంకయ్య మిలిటరీలో కూడా పనిచేసినట్లు చెప్పారు. దేశం గర్వించేదగ్గే విధంగా జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య విగ్రహాన్ని ప్రభుత్వం హైదరాబాద్ లోని ట్యాంక్ బండుపై ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. దేశ ప్రజలందరూ గౌరవించే జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జలకం సత్యంగౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవతా కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య, జిల్లా కోశాధికారి పాలసైదులు, పట్టణ కార్యదర్శి బానూత్ జానీ నాయక్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, ఐతిగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, రాపర్తి జానయ్య, కాంతారావు, పట్టేటి కిరణ్, పెంగేపురం నరసయ్య, సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.